అభిరుచి మీ అభిరుచి. నమస్తే, ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కనుమ కదండి, మరి ఈ కనుమ రోజు మీకోసం బోల్డ్ అన్ని వెరైటీస్ రెడీగా ఉన్నాయి. ఒక స్పెషల్ గెస్ట్ రెడీగా ఉన్నారు అండ్ అలాగే మన పార్టిసిపెంట్స్ కూడా వెరైటీ వంటలతో సిద్ధంగా ఉన్నారు. మరి అవన్నీ చూడాలంటే ఇవాళ మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మరి ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పాను కదండి. ఆ గెస్ట్ ఎవరంటే బోల్డ్ అనే సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ తో పాటు కామెడీ ఆర్టిస్ట్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్ హేమ గారు ఈ రోజు మన స్పెషల్ గెస్ట్. మరి హేమ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? హేమ గారు ప్లీజ్ వెల్కమ్. హ్యాపీ కనుమ. థ్యాంక్ యూ హేమ గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే, సో మరి హేమ గారు వచ్చేసారండి మన స్పెషల్ గెస్ట్. ఈ రోజు మీకోసం బోల్డ్ అని వెరైటీ వంటలతో రెడీగా ఉన్నట్టున్నారు. అవునా హేమ గారు? రెడీగా. సంక్రాంతి అంటేనే మనకు ముందుగా వంటలు, పిండి వంటలు. ఈస్ట్ గోదావరి అండి, సో అందుకని మాకు బాగా ఫేమస్ సంక్రాంతి అంటే. అవును, సో ఆల్మోస్ట్ హైదరాబాద్ సగం ఖాళీ అయిపోయి కూడా వెళ్ళిపోతుంది. నిజమే. సంక్రాంతి అంటే ఏ పండగకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ పండగకి సంక్రాంతి అనేటప్పటికి నిజంగానే సగం ఊరంతా ఖాళీ అయిపోతుంది, అక్కడ ఊర్లన్నీ నిండిపోతుంటాయి. సో మరి ఈ రోజు హేమ గారు మన కోసం చక్కటి వెరైటీస్ తో సిద్ధంగా ఉన్నారు అండ్ ప్రేక్షకులు మీరు అందరూ కూడా రెడీ కదా హేమ గారు ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూడడానికి. ఓకే, మరి కనుమ రోజు మాకు ఫస్ట్ సెగ్మెంట్ వంటలు, పిండి వంటలు కదా. ఇందులో ఏం చేయబోతున్నారు మీరు? ఫస్ట్ గా ఈటీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. జనరల్ గా కనుమ పండగకి మినపప్పుతో చేసే ఐటమ్స్ బాగా వాడుతూ ఉంటాము. అందుకని నేనేమనుకుంటున్నానంటే వడలు చేద్దాం అనుకుంటున్నాను మినపప్పుతో. కాకపోతే వడలు అంటే రొటీనే కదా హేమ, నువ్వు వచ్చి పెద్ద ఇక్కడ చేసింది ఏంటి అని మా ఆడియన్స్ అనుకుంటారు కదా. అవునవును, అదే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఉండాలని దాంట్లో బేబీకార్న్ మిక్స్ చేసి చేస్తున్నాను. సో అయితే బేబీకార్న్ వడలా? అవును, బేబీకార్న్ హెల్త్ కి చాలా మంచిది, యూజ్ చేయమని అందరూ చెప్తూ ఉంటారు కదా. అవునవును. ప్లస్ ఇది ఆల్రెడీ ఆయిలీ ఫుడ్, దాంట్లో కొంచెం బెటర్ కొంచెం వెరైటీగా కూడా ఉంది బేబీకార్న్ అనేటప్పటికి. ఓకే, మరి వంటలు, పిండి వంటల్లో బేబీకార్న్ వడలు. ఓకే, మరి బేబీకార్న్ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీకార్న్ వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బేబీకార్న్ 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా. హేమ గారు రెడీగా ఉన్నారు వంటకి. ఆల్రెడీ మినపప్పు రుబ్బి పెట్టేసుకున్నాం మనం. బేబీకార్న్ చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నా, ఒక 1/2 కప్ వేస్తున్నాను. హేమ గారు ఆయిల్ హీట్ చేసేసుకుందామా? చేసేసుకుందాం. ఇది వరకు కంటే ఇప్పుడు చాలా బెటర్ అయింది కదా అభిరుచి ప్రోగ్రామ్స్ అని, మామూలు వంట ప్రోగ్రామ్స్. ఇది వరకు పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో నూనె పోసి అలా అనకుండా డైరెక్ట్ గా నూనె పెట్టమన్నారు. అవునా? ఇంకా వడలనేటప్పటికి మరి ఎలాగో నూనె తప్పదు కదా. అదే కరెక్ట్. కాకపోతే కొత్తగా అంటే వంట గురించి అసలు అవగాహన లేని వాళ్ళకి ఏంటి ఎలా అంటే మీ ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత అవగాహన లేకుండా ఎవరికి లేదు, అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికి అవగాహన వచ్చేసింది. మీ పుణ్యవాణి కూడా కొంచెం 100%. ఇది అల్లం ముక్కలు చిన్నగా తరుక్కున్నాము. ఒక టేబుల్ స్పూన్ వేసాను. సో వడలో కొంచెం బాగుంటాయి కదా. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కనుక నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాను. సో కొంచెం తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు సో సన్నగా కట్ చేసేసి వేసుకుంటే మనకి కలిసిపోద్ది అది కూడా. మిరియాలు బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది వడల్లో, తగలకుండా ఉంటుంది కదా, అలా బాగుంటుంది. మొత్తం మిరియాలు వేసుకున్నా కూడా అది ఒకసారి తగిలితే మనకు కొంచెం ఘాటు అంటే మెత్తగా అయ్యేటప్పటికి దీంట్లో బాగా మిక్స్ అయిపోయి మీకు ఆ టేస్ట్ తెలియకుండా ఉంటుంది. ఇలా అయితేనే బాగుంటుంది. ఓకే, జీలకర్ర కొంచెం. ఓకే, తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పు. ఓకే, ఇవన్నీ కూడా చక్కగా కలిపేయాలి దీంట్లో.
సో ఇంతకీ పండగలకి మీరు కూడా ఊరెళ్తూ ఉంటారా లేకపోతే ఇక్కడేనా? పండగలు కానీ కాదు కానీ జనరల్ గా ఊరు వెళ్తాను, చాలా ఇష్టం. ఈ పండగకి కంపల్సరీ వెళ్తాను. ఇయర్ వచ్చి షూటింగ్స్ ఉండడం వల్ల వెళ్ళడం కుదరట్లేదు. బాగుంటుంది ఇప్పుడు మా కోనసీమ అంతా కొత్త అల్లుళ్ళతో కొత్త కోడళ్లతో. అవును, పచ్చగా భలే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మా పిన్నిలు అత్తలు వీళ్ళందరూ అరసులు దుకాణాలు పెట్టేస్తారు. అంటే ఎవరింటి ముందు వాళ్ళు ఒక పొయ్యి పెట్టేసుకుని అరసులు చేసేసి. ఊర్లలో అయితే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేయాలి, ఎందుకంటే మనం వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. ఈ సర్కిల్ జరుగుతా ఉంటది ఊరంతా కూడా. ఒక వీధిలో ఉన్న వాళ్ళందరూ ఒక ఇంటి దగ్గర చేరతారు కదా. అవును, ఒకళ్ళ ఇంట్లో అంటే మళ్ళీ అలా 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 పాస్ అవుతూ మా మర్యాదలు తట్టుకోలేక అల్లుళ్ళు అందరూ చేస్తూ ఉంటారు. సో హేమ గారు, పిండి అయితే రెడీ అయింది కానీ మనకి ఆయిల్ ఇంకా హీట్ అవ్వాలి. మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాం అయితే. బెటర్, ఓకేనా? నేను కూడా తెలుసుకుంటా. ఓకే, మరి ఇక్కడ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. కీరా దోసకాయని చక్రాల్లాగా ముక్కలు కట్ చేసి కళ్ళపైన ఉంచుకున్నట్లయితే కళ్ళకి మంచి రిలాక్సేషన్ అంది, కళ్ళు ఫ్రెష్ గా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో మీ పెళ్ళైన కొత్తలో మీ వారు ఆ మర్యాదలకు భయపడి మళ్ళీ వచ్చే సంవత్సరం పండగకి నేను రాను బాబోయ్ ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు యాక్చువల్ గా. నాకంటే ఎక్కువ ఇప్పుడు మా ఊరు వెళ్ళాలంటే గనక తను ముందు రెడీ అయిపోతూ ఉంటాడు. ఒకవేళ నేను ఒంటరిగా వెళ్ళాలన్నా తను పంపించాను, నేను వస్తాను, ఎందుకు నువ్వు ఒకదానివే వెళ్ళాలి అంటారు. అంత ఇష్టం అనమాట. అయితే మర్యాదలకి బాగా ఇంప్రెస్ అయిపోయినట్టు. బాగా ఇంప్రెస్ అయిపోయారు. చాలా బాగుంటది. అంటే ఫుడ్ కూడా ఇష్టం మా హస్బెండ్ కి, అక్కడ ఫుడ్ అంతా చాలా ఇష్టం. సో ఫుడ్ కోసం కూడా తను యాస్ట్రీస్ వచ్చేస్తుంటారు. చాలా ఇష్టం మన ఊళ్ళలో ఫుడ్ అంటే. రొయ్యలు చేపలు అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి. మా ఇల్లు మరి గోదావరి కాలువకి పక్కనే ఉంటుంది. ఓకే, సో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అలా పట్టుకోవడం. మా పెళ్ళైన కొత్తలో ఒక జోక్ చెప్తాను. మేము పెళ్ళైన కొత్తలో వెళ్ళాము, పొద్దున్నే మొహం కడుక్కుంటానని బాత్రూమ్ లో కాకుండా గోదావరి దగ్గరికి వెళ్ళి కడుక్కుంటానని వెళ్ళారు అనమాట. వెళ్తే బోట్ కి, ఇప్పుడు బోట్ ఇలా ఉంటే తెడ్ అంటారు తెలుసు కదా, దాన్ని ఇలా పెట్టి ఉంచుతారు అనమాట జనరల్ గా. మా హస్బెండ్ వెళ్ళి దాని మీద ఇట్లా ఎక్కి దానిలో దిగుదామని ఎక్కారు అనమాట. అది మధ్యలోకి ఇరిగిపోయింది. మరి అది చాలా చిన్నగా ఉంటుంది కదా. తను అంటే బరువుకి ఇదైపోయింది అనమాట. దాంట్లో పడ్డారా మొత్తానికి? వాటర్ లో పడ్డం సంగతి పక్కన పెడితే ఆ థ్రెడ్ తీసుకుని, ఎందుకంటే మా ఇల్లు పక్కనే అన్నాను కదా, సో అందరికి మా అమ్మగారు మా నాన్నగారు అందరూ తెలుసు అనమాట. సో వాడు మా ఆయన ఏమనలేదు, తను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసారు. తర్వాత ఆ తెడ్డి తీసుకుని వచ్చి మా ఇంటి ముందు ఇలా కూర్చున్నారు, తెడ్డి ఇలా పెట్టి ఇలా. మా అమ్మగారు ఎప్పుడు దిగుతారు? మీ అల్లుడు చూసారా మా తెడ్డు పరిస్థితి అంటే అప్పుడు పాపం మళ్ళీ అమ్మ కొత్తది కొనిచ్చారు అన్నమాట. బాగుంది. సో ఇంతకీ వంటలు మీరు పెళ్లి అవ్వకముందు నుంచి కొంచెం ఏమన్నా ప్రయోగాలు చేసేవాళ్ళ లేకపోతే? అంటే పెళ్లికి ముందు కొంచెం లైట్ గా చేసేదాన్ని. మ్యారేజ్ తర్వాత మదర్ రాజులు వెళ్ళిపోయారు, అమ్మ నాకు మ్యారేజ్ అయిన తర్వాత. సో కొన్ని రోజులు బుక్స్ చూసి వండుతూ ఉండేదాన్ని. అప్పుడు టీవీలు ఇవన్నీ లేవు కదా, చచ్చినట్టు బుక్స్ చూసి వండుకునే వాళ్ళం అనమాట. తర్వాత ఇప్పుడు ఎంత నా వంట ఫేమస్ అయిపోయిందంటే మా హీరోలందరికీ నేను చేసే వంట అంటే ఇష్టం. మా బ్రహ్మానందం అన్నకి, ఎంఎస్ నారాయణ గారికి, అందరికీ అన్నమాట. టోటల్ గా యూనిట్ లో ఎవరికైనా సరే నేను క్యారెట్ తెచ్చానంటే ఆ రోజు ఇంకా అసలు ఏం దొరకదు. అంతే అంత ఫేమస్ అయిపోయింది. ఫుల్ క్యారేజ్ పట్టుకెళ్తే నీట్ గా శుభ్రంగా. కూడా నేను బెదిరిస్తూ ఉంటాను ఎవరైనా ఓకే వేషాలు రాలేదు ఏం చేయలేదు అనుకో, హేమ మెస్ అని పెట్టేస్తాను, హీరోలు అందరికి క్యారేజ్ అమ్ముకునే బతికేస్తాను మీరు ప్లాన్ చేసుకొని పెట్టేసుకున్నారు అనమాట. బాగా అలా నవ్వుకుంటూ ఉంటాను అనమాట. అలా అంటూనే ఉన్నాను. 25 years అయిపోయింది నేను ఇండస్ట్రీ కదా. ఈ జనవరి నుంచి నేను వచ్చి 25 years కంప్లీట్ అయింది. వావ్, సిల్వర్ జూబ్లీ. ఎస్. సో ఎలా అనిపిస్తుంది ఆ జర్నీ తలుచుకుంటే? ఎందుకంటే ఇంత లాంగ్ గ్యాప్ గా సస్టైన్ అవటం దట్టు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే అంత ఈజీ కాదు. అవును. సో మీకు ఏమనిపిస్తుంది 25 years లాంగ్ జర్నీ సినిమాలో? ఒక అదృష్టం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాతో పాటు చాలా మంది వచ్చారు. అంటే మేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చారు, ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చారు, హీరోయిన్స్ వచ్చారు, హీరోలు వచ్చారు నాతో పాటు ఆ జర్నీలో. సో అందరూ కొంతమంది అయితే ఎట్లున్నారో కూడా తెలియదు అసలు. కానీ నేను ఇంకా చేస్తున్నాను అంటే ఎక్కడో నాకు లక్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో అదృష్టం కావాలంటారు కదా, అదృష్టం నాకు ఉంది అనిపిస్తూ ఉంటుంది. హార్డ్ వర్క్ తో పాటు సినిమా ఇండస్ట్రీ అనగానే లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటుంటారు. నాకంటే మంచి ఆర్టిస్టులు, నాకంటే అందగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళెవ్వరికీ దక్కని అదృష్టం పేరు నాకే వచ్చింది అంటే 100% లక్ ఉండబట్టే. అంటే మీకు వచ్చిన అవకాశాలను మీరు అలా వినియోగించుకున్నాను. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, నాకు ఎవరితో ప్రాబ్లం ఉండదు. ఏదన్నా ఎవరైనా అన్నారు అంటే నేను అసలు మనసులో పెట్టుకోను, వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి అడగొచ్చేస్తాను, ఏంటి బాబు నీకేంటి ప్రాబ్లం, నేను ఏమన్నా అన్నానా, నువ్వేనా హర్ట్ అయ్యావా,
ఎందుకు ఇలా అన్నావంట, ఫేస్ టు ఫేస్. అది ఆడవాళ్ళవని మగవాళ్ళవని ఒకటే రూల్. సో అందరినీ ఫ్రెండ్లీగా చూస్తాను. ప్రొడక్షన్ వాడు వీడిని ఇలా పెట్టాలి, ప్రొడ్యూసర్ తో బాగా మాట్లాడాలి, డైరెక్టర్ తో బాగా అలా ఏం ఉండదు. యూనిట్ లో అందరితో క్లోజ్ గా మాట్లాడతాను, అందరితో సరదాగా ఉంటాను. సో వాళ్ళు నాతో సరదాగా ఉంటారు. అది అలా ఉంటే గొడవలు లేకుండా 25 ఏళ్ళు ఏం కర్మ, అలా ఫిక్స్ అయిపోయాను. అంటే ఇండస్ట్రీకి నిర్మలమ్మ గారు ఇప్పుడు ప్రస్తుతానికి లేరు కనుక ఫ్యూచర్ నిర్మలమ్మని నేనే డిసైడ్ అయిపోయాను. వెరీ గుడ్. కానీ అంటే ఆవిడ లోటు అసలు తీర్చలేనిది. అవును, అలాంటి ఆర్టిస్ట్ కూడా మనకి అందరు ఫీల్ అవుతారు. బామ్మగా ఎంత పెద్ద హీరోయిన్ అన్నా ఏంట్రా అని అడిగే ఒక కమాండ్ ఉన్న వాయిస్ నిర్మలమ్మ గారు కదా. సో అయితే మీరు మొత్తానికి ఆ రేంజ్ దాకా అలా ఫిక్స్ అయ్యారు అనమాట. అలా ఫిక్స్ అయిపోయాను. ఇంకా అయితే నాకు ఇది తప్ప నాకు వేరే తెలియదు, యాక్టింగ్ తప్ప నాకు ఇంకా వేరే ఏం తెలియదు. ఇంట్లో వంట చేసుకోవడం, యాక్టింగ్ చేయడం తప్ప రెండింటి ఇంకేం తెలియదు. కాబట్టి అందుకని ఇక్కడే ఫిక్స్. సో అయితే హేమ గారిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమేడియన్ గానే కాకుండా ఫ్యూచర్ బామ్మగా కూడా మనం చూడొచ్చు అనమాట ఫ్యూచర్ లో. అవును. సో వడలు రెడీయా? రెడీ. ఓకే, బాగున్నాయి చక్కగా కలర్ఫుల్ గా. అంటే ఆ పచ్చిమిరపకాయలు అవన్నీ వేగి మంచి దీంట్లో వచ్చాయి. బేబీ కార్న్ కూడా చాలా మంచిది. అవును, ఇప్పుడు మొలకెత్తిన విత్తనాలు తినాలి అలా అంటారు కదా, అలాగే బేబీ కార్న్ కూడా అంత ఇదన్నమాట. అవునవును, డైటింగ్. సో సలాడ్స్ అలా చేసుకునే వాళ్ళకి, లేకపోతే కొంచెం ఇలా డీప్ ఫ్రై కాకుండా కర్రీస్ లాంటి వాటిల్లో కూడా కొంచెం ఎక్కువ వాడితే మంచిది అంటారు. అవును. మనకి ఏంటది, మన పన్నీర్ ఉంది కదా, పన్నీర్ కూడా చాలా మంది ఫ్యాట్ అది ఇది అనుకుంటారు, కానీ పన్నీర్ తినడం చాలా మంచిదండి. ప్రోటీన్ అది యాక్చువల్ గా మనిషికి. ఆ ప్రోటీన్ ఎక్కువ ఉంటే కనుక మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాబట్టి పన్నీర్ దానివల్ల కొంచెం స్లిమ్ గా కనపడుతుంది. ఆర్టిస్టులు కదా, డైట్ కాన్షియస్, ఈ స్లిమ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. మొత్తానికి వడలు అయితే కలర్ఫుల్ గా రెడీ అయిపోయాయి. ఓకే, మరి హేమ గారు తయారు చేసిన బేబీ కార్న్ వడలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ వడల తయారీ విధానం ఇంకోసారి చూద్దామా? బేబీ కార్న్ వడలు తయారు చేసే విధానం. ముందుగా మినపప్పుని 2 గంటల పాటు నానబెట్టి కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన బేబీ కార్న్, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బేబీ కార్న్ వడలు రెడీ. ఓకే, మరి బేబీ కార్న్ వడలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. హేమ గారు చక్కగా వడలు అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం టేస్ట్ చూడాలి కదా. అవును, మా షెఫ్ రాజు గారిని కూడా పిలిచేద్దాము, రెడీగా ఉన్నారు. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. హాయ్ రాజు గారు. సంక్రాంతి శుభాకాంక్షలు. సో చూసారా, చక్కగా మనకి హేమ గారు తయారు చేసిన వడలు రెడీగా ఉన్నాయి. కనుమ కదా, కనుమ స్పెషల్ మినపప్పు కంపల్సరీగా ఏదో ఒకటి కదా, కనుమ రోజు మినుమ. ఓకే, సో మరి టేస్ట్ చూద్దామా? తప్పకుండా తీసుకోండి హేమ గారు. మీరు కూడా తీసుకోండి. మీరు కళ్ళు తిరిగి పడిపోతే మాత్రం సంబంధం లేదు. అంటే అంత మీకు వంట వచ్చు అనే సంగతి మాకు తెలుసు. ఉప్పు కూడా కరెక్ట్ గా సరిపోయింది, మనం చూడకుండా వేసాం కదా. అవును, సరిపోయింది. బాగా చక్కగా చేసి మనం చెప్పకూడదు, రాజుగారు చెప్పాలి. రాజుగారు వడలు ఎలా ఉన్నాయండి? చాలా బాగుంది, చక్కగా కరకరలాడుతూ. మిరియాలు కూడా మీరు కచ్చా పచ్చగా వేస్తారు కదా, అక్కడక్కడ మన పంట కింద నలుగుతూ చాలా బాగుంది. ఇది కొంచెం క్రంచిగా తగులుతూ బాగుందండి. అంటే బేబీ కార్న్ చిన్న చిన్న పీసెస్ వేస్తారు కదా. అండ్ హేమ గారు కొంచెం ఘాటుగా తింటానని చెప్పి పచ్చిమిర్చి కొంచెం బాగా యాడ్ చేశారు, అది కూడా తగులుతూ బాగుంది. సో నాకు కూడా కొంచెం కారం ఇష్టం కాబట్టి నాకు కూడా చాలా నచ్చేసాయి. అవును, యాక్చువల్ గా ఇప్పుడు వింటర్ సీజన్ కదా, సో దీనికి మనకి ఇలా హాట్ గా తింటే బాగుంటుంది. మిరియాలు, అల్లం కూడా ఉన్నాయి కదా, సో సీజనల్ కి కూడా కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఓకే, మరి హేమ గారు చేసిన వడలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పంచదారని కొద్దిగా కొబ్బరి నూనెలో కలిపేసి దీంతో చేతుల్ని మసాజ్ చేసుకున్నట్లయితే చేతులు నునుపుగా మృదువుగా ఉంటాయి. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. హేమ గారు, సో మా మధురం మధురం సెగ్మెంట్ అన్ని కూడా చాలా మధురంగా చేస్తూ ఉంటారు. సో రాజు గారు మీరేం చేస్తారు ఈ రోజు? ఈ రోజు బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నాను. బొబ్బట్లు అంటే బొబ్బట్లు అందరికీ తెలుసు, కామన్ గా జరిగే బొబ్బట్ల గురించి హేమ గారు అంతా ఈటీవీకి వచ్చి అభిరుచిలో చేయాల్సినంత కదా అనుకున్నాను. అయితే ఇప్పుడు మనం బొబ్బట్లు పైనాపిల్ బొబ్బట్లు చేస్తాను అన్నమాట. ఫ్రూట్ తో బొబ్బట్లు. హేమ గారు అన్ని స్టార్ట్ చేయటమేమో నేను వడ చేస్తాను అని చెప్పి దాన్ని ఏమో డిఫరెంట్ గా బేబీ కార్న్ తో, ఇప్పుడు ఏం బొబ్బట్లు చేస్తానని చెప్పి ఇది పైనాపిల్ తో అంట. పైనాపిల్ తో బొబ్బట్లు బాగుంటాయా?
టేస్ట్ చూసి నువ్వే చెప్పాలి. అంతేనా? కానీ నిజానికి చాలా బాగుంటాయి. అంటే పైనాపిల్ నీకు ఏ స్వీట్ లో అయినా పైనాపిల్ తెలుస్తూ ఫ్లేవర్ వేస్తే కూడా మనకి బాగుంటుంది. యాక్చువల్లీ అవును, పైనాపిల్ ఏమంటారు, ఎసెన్స్ పైనాపిల్ ఎసెన్స్ అది వాడితే ఆ స్మెల్ చాలా బాగుంటుంది స్వీట్ లో. కొంచెం వేసినా కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. అలాగే బొబ్బట్లో కూడా చాలా బాగా తెలుస్తుంది. అవునా, టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి మధురంలో ఈ రోజు పైనాపిల్ బొబ్బట్లు. పైనాపిల్ బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ గుజ్జు 1/2 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, మైదా 1 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే హేమ గారు, బొబ్బట్లు స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఇప్పుడు స్వీట్ అనగానే మనకి నెయ్యి కంపల్సరీ. సో నెయ్యి లేకుండా, షుగర్ లేకుండా ఎప్పుడు స్వీట్ అవ్వదు కనుక నెయ్యి మస్ట్ అండ్ షుడ్. జనరల్ గా మనం పప్పు వాడతాం, శనగపప్పుతో చేస్తాం బొబ్బట్లు కదా. అయితే పైనాపిల్ ఒక దాంట్లో చేసుకోలేము గనక పైనాపిల్ కి ఒక బేస్ కావాలి గనక నేను ఈ రవ్వ గోధుమ రవ్వ వాడుతున్నాను. ఇది హెల్త్ వైజ్ గా కూడా దానికంటే కూడా పప్పు కంటే కూడా ఇది చాలా మంచిది. కొంచెం నీళ్ళు పోస్తున్నాను. దీంతో పాటు పైనాపిల్ జ్యూస్. ఓకే సో పైనాపిల్ గుజ్జు వేసేసాము. నెక్స్ట్ షుగర్. ఓకే, సో ఇది కొంచెం దగ్గర కావాలి కదా హేమ గారు? అవును. సో మేము ఒక చిట్కా చూసేమైతే. ఓకే అండి, ఇక్కడ ఇది కొద్దిగా దగ్గర పడాలి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కాకరకాయ ముక్కలకి ఉప్పు పట్టించి పైనుంచి కొద్దిగా నీళ్లు చల్లి కొద్దిసేపు అలా ఉంచినట్లయితే చేదంతా దిగిపోతుంది. ఆ తర్వాత ఆ ముక్కలతో కూర వండుకుంటే రుచిగా ఉంటుంది. ఓకే అండి, మంచి చిట్కా చూసాం కదా హేమ గారు? దగ్గర రెడీ అయిపోయింది. దగ్గర పడిపోయింది. ఆఫ్ చేద్దామా? ఇది దీన్ని చేసుకుందామా? ఓకే, దీని మీద పెట్టేస్తారా? సో ఇది వేడెక్కేలోగా మనము ఇది స్లిమ్ లో పెట్టుకుందాం. ఇప్పుడు దాన్ని ఉండలు చేయాలి కదా, కొంచెం ఆరాలేమో ఇది. అవును, అది కొంచెం చల్లారుతుంది. ఇది నేను మైదా పిండి ఆల్రెడీ కలిపి కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టేశాను. ఎందుకంటే ఇది కొంచెం నానాలి, నానితేనే బాగుంటుంది, సాఫ్ట్ గా వస్తుంది. అవును, కాసేపు నానితేనే బాగుంటుంది, అందుకని కొంచెం ముందే కలిపి పెట్టాను. ఓకే ఓకే ఓకే. పైనాపిల్ స్మెల్ భలే వస్తుంది కదా. పైనాపిల్ మామూలుగా మీరు అన్నట్టు కొంచెం ఉన్నా మనకి అది బాగా తెలుస్తుంది. కొంచెం కూడా బాగా డిఫరెంట్ గానే ఉంటుంది. గుజ్జు కూడా కొద్దిగా ఎక్కువే యాడ్ చేశారు కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. మనం క్లోజ్ చేసేటప్పుడు ముందు ఇది ఇట్లా క్లోజ్ చేసేసుకొని మనం బొబ్బట్టు చేసేసుకోవచ్చు అంతే. ఓకేనా? ఓకే, వేడెక్కింది. ఓకే ఓకే, చక్కగా అలా వేసి కాల్ చేసుకుంటే మనకి రెడీ. మా అమ్మాయి కూడా బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. అవునా? సో ఈ పైనాపిల్ బొబ్బట్లు ఎప్పుడైనా తనకి పెట్టారా? పెట్టాను. ఓకే, మామూలు బొబ్బట్లు ఇవి అన్ని తింటది. అవునా? తనకి కొంచెం స్వీట్ తక్కువ ఇష్టం అన్నమాట. ఓకే, కానీ ఇలాంటివి తింటది అకేషనల్ గా ఏమైనా అలాగన్నమాట. ఈ మన అరుసులు ఇలాంటివి ఏం తింటది. మీకు బాగా ఫేవరెట్ ఫుడ్ ఏది? మీకు ఏది ఇష్టం బాగా వంటల్లోనా? నేను ఎక్కువ మన రాజుల స్టైల్ బిర్యానీ బాగా తింటాను, ఇష్టం. అది బిర్యానీ కూడా అన్నారు, పులావ్ అంటారు, అది చాలా ఇష్టం. ఆ పులావ్ ఇష్టం అన్నమాట. అది జనరల్ గా ఎక్కువ చేసుకుంటా ఇంట్లో. మా అమ్మాయికి ఏమో రైలు పులావ్ ఇష్టం. హేమ గారు, మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు కదా? అవును. సో అన్ని కూడా మంచి మంచి క్యారెక్టర్స్. కానీ ఏదైనా బెస్ట్ గా మీకు అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్, మీ ఫేవరెట్ క్యారెక్టర్ లాగా ఏమైనా ఉందా? నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అష్టాచమ్మాలో క్యారెక్టర్. ఓకే, యాక్చువల్ గా అతడు నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన క్యారెక్టర్. కానీ అష్టాచమ్మ ఏంటంటే నేను ఇష్టపడి నాకు డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి నాకు ఈ క్యారెక్టరే కావాలని అడిగి చాలా ఇష్టంగా చేసిన క్యారెక్టర్ అన్నమాట. సో అమ్మాజీ క్యారెక్టర్. అవును, కానీ అంతే ఫేమస్ అయింది. నేను ఎంత ఇష్టంగా ఎంత అజ్జడ ఆ రిబ్బన్లు అన్ని నేనే కొనుక్కున్నాను అనమాట. అజ్జడ గంటలు కానీ ఒక ముదురు అవునవును ఈ క్యారెక్టర్ అన్నమాట. అవునవును. ఓకే ఓకే, రెడీ అయిపోయింది. ఓకే రాజు గారు, బొబ్బట్టు కూడా రెడీ అయిపోయింది. మీరు వచ్చేస్తే టేస్ట్ చూసేద్దాం.
ఓకే ఓకే సో పైనాపిల్ బొబ్బట్ రాజు గారు టేస్ట్ చేసేద్దామా? అప్పుడే అక్కడ హేమ గారు బొబ్బట్టు కోసం అయితే అందరూ వెయిట్ చేశారు, చూసేసారు. మరి మీ కార్వింగ్ కోసం కూడా వెయిటింగ్. డెఫినెట్ గా అండి. ఓకేనా? అదిగో హేమ గారికి కూడా మీ కార్వింగ్ చూడాలని ఇంట్రెస్ట్ గా ఉంది. ఓకే అంటే ఇది ఇంటికి వెళ్ళగానే హేమ గారు కూడా చేసుకునే విధంగా నేను చూపిస్తాను. అవునా? ఓకే సో ఏం చేస్తున్నారు ఇంతకి? సంక్రాంతి కైట్స్ ఉండాలి కదా. అవును కదా. సో కైట్స్ తయారు చేస్తున్నాను. బ్రెడ్, చీజ్, తర్వాత చిన్న చిన్న వెజిటబుల్స్ యూజ్ చేసి. బ్రెడ్ కైట్సా? yes. ఓకే చూసేద్దామా మరి? సో రాజు గారు మరి స్టార్ట్ చేసేద్దామా? రెడీ అండి. మీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయా? బోర్డు కూడా ఇస్తారా? సో ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. ఓకే సో ఇలా కైట్ షేప్ లో దీన్ని పెట్టేసుకుంటాం. చీజ్ కూడా సేమ్ కైట్ షేప్ లో పెట్టేస్తాం. సో ఇక్కడ ఏంటంటే నేను డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కైట్స్ లో కలర్స్ ఉంటాయి కదా. గ్రీన్ పీస్ చాప్ చేశాను, ఆనియన్ చాప్ చేసుకున్నాను, క్యారెట్, అలాగే స్వీట్ కార్న్. ఓకే కొంచెం ఇలా మిడిల్ కి మనకు ఉండడానికి. సో ఫస్ట్ ఆనియన్ అటు ఇటు ఫిల్ చేసుకోవాలా? ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని కైట్లు చేసినా సరిపోవు రాజు గారు. సో ఇక్కడ స్వీట్ కార్న్. వంట చేయకుండా తినే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా కట్ చేయండి అంటే అబ్బా ఇన్ని కట్ చేయాలా అంటారు. తినేటప్పుడు మాత్రం ఆ నొప్పి తెలియదు వాళ్ళకి కదా. అవును మేము కూడా చక్కగా రాజుగారు అన్ని అలా కోసి పెడితే చివరిగా చేసి చేతిలో పెట్టగానే ఆహా ఓహా అని తినేస్తుంటాం. పాపం రాజుగారు ఏమో కట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ హస్బెండ్ పరిస్థితి ఏంటో కదా. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అమ్మయ్య. సో రౌండ్స్ కానీ ఏదైనా అలా షేప్ మధ్యలో ఉంటుంది కదా. సో అలా కనబడడానికి ఇక్కడ నేను క్యాష్ యూజ్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇండియా ఫ్లాగ్ వచ్చేసినట్టుందిగా. జెండా కొంచెం కలర్స్ అటు ఇటు కొంచెం అది వైట్ కదా. అలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇలా 3 కలర్స్ పెట్టుకొని మన ఇష్టం అండి. కానీ చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే ఆరెంజ్ గ్రీన్ వచ్చిందో ఒక మంచి ఇది వచ్చేసి. ఓకే బొబ్బట్టుతో పాటు తోక కూడా అదిరింది. బాగుంది రాజు గారు కదా. ఈజీ అండి, చాలా ఈజీగా నేర్పించారు. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేయచ్చు. ఓకే చూసారు కదండి, మంచి కార్వింగ్ తో మనకి బొబ్బట్టు కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు పైనాపిల్ బొబ్బట్టు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ బొబ్బట్లు తయారు చేసే విధానం: ముందుగా మైదా పిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి గోధుమ రవ్వ వేసి వేయించాలి. దీనిలో పైనాపిల్ గుజ్జు, పంచదార వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకొని మధ్యలో పైనాపిల్ ఉండలుంచి అంచులు మూసి బొబ్బట్లలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పైనాపిల్ బొబ్బట్లు రెడీ. ఓకే అండి, మరి బొబ్బట్టు తయారీ విధానం చూసేశారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? తీసుకోండి హేమ గారు. ఫ్లవర్ బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. మీరు ఇందాక అంటున్నారు నాకు స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదు, ఎక్కువైతే బాగుందని. సో దీంట్లో సరిగ్గా సరిపోయింది కదా, మీడియంగా ఉంది. సో ఆ పైనాపిల్ ఫ్లేవర్ ని కూడా అంటే స్వీట్ అప్పుడప్పుడు డామినేట్ చేసేస్తుంటుంది. అవును, అలా లేకుండా మనకి చక్కగా తెలుస్తూ బాగుంది. హేమ గారు బాగా చేశారు బొబ్బట్లు. సో బాగుందండి, మొత్తానికి బొబ్బట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. పైనాపిల్ తో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళదుంప ముక్కలు వేసించినట్లయితే బ్రెడ్ త్వరగా పాడైపోకుండా ఉంటుంది. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి మన 2 పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ 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 హ్యాపీ కనుమ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. హేమ గారు కూడా ఉన్నారు చక్కగా. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. హ్యాపీ కనుమ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏం పేరు?
నా పేరు సుధా. సుధా ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను కొత్తపేట నుంచి వస్తున్నా. కొత్తపేట. ఓకే, నీ పేరు? మౌనిక. మౌనిక, నువ్వు ఎక్కడి నుంచి? కొత్తపేట. కొత్తపేట. మీ ఇద్దరు ఫ్రెండ్సా? అవును. అవునా? ఒకటే కాలేజ్ లో చదువుకుంటున్నా? ఒకటే కాలేజ్. వెరీ గుడ్. సో ఇద్దరు మరి పోటీ పడి వంటలు చేస్తారా ఈ రోజు? రెడీయా? ఓకేనా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇంతకీ, మౌనికనా సుధానా? నేనే చేస్తాను. సుధా నువ్వేనా? ఏం చేస్తావు వంట? వంకాయ జీడిపప్పు కర్రీ చేస్తాను. వంకాయ జీడిపప్పు కర్రీ చాలా ఇష్టం. అవునా? ఓకే, మరి వంకాయ జీడిపప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ జీడిపప్పు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా? సుధా స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. పోపేద్దామా? ఓకే. ఓకే, నెక్స్ట్ వంకాయ ముక్కలు వేసే జాగ్రత్తగా. సో కొంచెం ఉప్పు వేసేసావు అనుకో పై పైన, ఫాస్ట్ గా మగ్గిపోతాయి. ఆల్రెడీ వాటర్ లో ఉప్పు వేసాను. ఉప్పు వేసావా? ఓకే. ఇందులో ఇంకేమైనా వేయాల్సినవి ఉన్నాయా? మూత పెట్టైనా? కొంచెం పసుపు పెట్టాను. ఫస్ట్ వేసి మూత పెట్టేస్తావా? ఓకే. ఓకే, సో వంకాయలు మగ్గాలి. హేమ గారు, మీరు బోల్డ్ సినిమాలు అంటే మీరు చెప్పిన డైలాగ్స్ చాలా మటుకి ఆడియన్స్ కి కూడా చాలా గుర్తుంటాయి కదా? అవును. సో అలా ఏదైనా మీకు బాగా గుర్తున్న డైలాగ్ ఒకసారి మా ఆడియన్స్ కోసం. యాక్చువల్ గా అతడు సినిమాలో టీ కప్ పట్టుకుని వెతుకుతూ ఉంటా బ్రహ్మానందం కోసం. పైకి వెళ్తాను, వెళ్ళగానే తను వాళ్ళు పెద్ద ప్లాన్ చేసి అన్ని రెడీగా ఉంటారు. మీ అమ్మ మీ అక్క అని చెప్తుంటాడు. మా ఆవిడ అంటాడు బ్రహ్మానందం. అనగానే డోర్ ఓపెన్ చేస్తాను, కింద పడిపోతాడు. సో అప్పుడు నేను త్రిషాని అడుగుతాను అనమాట, మీ బాబాయ్ ఎక్కడే అంటే కిందకి వెళ్తున్నాడు పిన్ని అంటే, అబ్బా ఈయన మళ్ళీ కిందకి వెళ్తున్నాడా అని చెప్పి మళ్ళీ తలకొట్టుకుని వెళ్తాను. ఆ డైలాగ్ ఒకటి బాగా ఫేమస్ అయింది. ఇంకొక డైలాగ్ వచ్చి ఆయనకి కాఫీ ఇస్తాను. ఏంటి కాఫీ చల్లగా ఉంది, 2వ రోజుకే సాసర్ తీసేస్తాడా అంటాడు. తీసుకొస్తానంటే అంటే ఇది నేను ఒలింపిక్ కప్ లో ఇలా పట్టుకుంటా అలా అంటే, వద్దండి అని చెప్పి తీసుకెళ్ళా. వాడు అంటాడు అక్కడ అంటాడు. అదొక సౌండ్ డైలాగ్ ఉండదు, ఓన్లీ ఎంత ఫేమస్ అయిపోయిందంటే అసలు. ఆ టైంలో డైరెక్టర్ గారు అన్నారు అన్నమాట, వెళ్తూ వెళ్తూ ఏదైనా ఒక సౌండ్ ఇచ్చేళ్ళండి అని. అదేంటో ఆటోమేటిక్ గా ఆ టైంలో అలాంటి సౌండ్ ఒకటి వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంక ఇందులో ఉల్లిపాయలు ఏం అక్కర్లేదా? అవసరం లేదండి. అంటే బాగా డ్రైగా అలాగా అంతేనా? అంతే. అంటే నాకు తెలిసి జీడిపప్పు వేస్తుంది కదా, దాంతో కొంచెం గ్రేవీ వచ్చేస్తుంది అనుకుంటా. ఓకే ఓకే. నెక్స్ట్ అమ్మా సాల్ట్ వేస్తుంది. మీకు ఇన్స్పిరేషన్ లాంటి ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా? నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈ కామెడీ ట్రాక్ పడినప్పుడు శ్రీలక్ష్మి గారు స్టేజ్ కి వెళ్ళాలి, శ్రీలక్ష్మి గారి తర్వాత హేమ అనిపించుకోవాలి అనుకున్నాను, అనిపించుకున్నాను. వెరీ గుడ్. ఓకే సుధా, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ జీడిపప్పు పేస్ట్. కర్రీ అన్న మొత్తానికి ఇదేదో డ్రైగా వచ్చేలా ఉంది, డ్రై కర్రీ లాగా. కాకపోతే వంకాయ సరిగ్గా చేసుకుంటే ఎలా చేసినా బాగుంటుంది. అయితే ఇది వంకాయ కర్రీ కంటే కూడా వంకాయ ఫ్రై ఐటమ్ లాగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ గరం మసాలా వేసాను. ఓకే, ఎందుకంటే ఆల్మోస్ట్ వంకాయలు మగ్గిపోయే చక్కగా తక్కువ క్వాంటిటీ తీసుకున్నావు కదా, ఫాస్ట్ గానే అయిపోయింది. మసాలాలు పచ్చిమిరపకాయలు ఎంత వేసినా నేను మాట్లాడను. అవునా? కారం పిచ్చి కదా, అసలు కారం తింటుంటే చెవులోంచి పొగలు రావాలన్నమాట. అంత కారమా? అంత ఇష్టం కారం అంటే, అసలు చాలా పిచ్చి. నెక్స్ట్ ఏం వేస్తావుతుందా? కారం వేసి ఫైనల్ గానా? ఫైనల్. ఓకే. కారం అనగానే కారం వేస్తా. అదే ఇదిగో ఇష్టం అన్నారు కదా, ఓ వేసేకి ఇప్పుడు నువ్వు 2-3 స్పూన్లు, ఎందుకంటే కాంపిటీషన్ కాబట్టి టేస్ట్ ఎలా సరిగ్గా ఉండాలి. ఓకే ఓకేనా? మూత పెడతామా కాసేపు? మూత పెట్టి సో జస్ట్ 1 నిమిషం మగ్గితే మనకి రెడీ కదా. అంతే. ఓకే ఓకే సుధా, చూద్దామా? ఓకే. ఓకేనా? తీయగానే చక్కగా ఘాటుగా కారం స్మెల్లే వస్తుంది. ఓకే, అయిపోయింది అనుకుంటున్నాను. ఇదిగో ఏదైనా సైడ్ డిష్ లాగా అయితే ఇది బాగుంటుంది అనుకుంటా, దేంట్లోకైనా నంచుకోవడానికి.
కదా ఏ పప్పులో కంటే నువ్వు బాగా డ్రైగా చేసేసావు కదా. ఓకేనా? ఓకే. రెడీ అయిపోయిందా? వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. వంకాయ జీడిపప్పు కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వంకాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీడిపప్పు పేస్ట్, గరం మసాలా, కారం వేసి వేగనివ్వాలి. అంతే, వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. క్యాబేజ్ ఉడికించేటప్పుడు ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఉడికించేటప్పుడు అందులో ఒక చిన్న అల్లం ముక్క వేసినట్లయితే ఆ వాసన రాకుండా ఉంటుంది. ఓకే, మరి వంకాయ జీడిపప్పు కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు మౌనిక ఏం చేస్తుందో చూద్దాం. మౌనిక ఏం చేస్తావంటే క్యారెట్ పెసర పొంగలి. క్యారెట్ పెసర పొంగలి. ఓకే ఓకే, మరి క్యారెట్ పెసర పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. క్యారెట్ పెసర పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పాలు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, వేయించిన కొబ్బరి ముక్కలు కొద్దిగా, వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా. ఓకే మౌనిక, స్టార్ట్ చేసేద్దామా. స్వీట్ చేస్తున్నావా నువ్వు కూడా? సో హేమ గారు చక్కగా ఇందాక మాకు బొబ్బట్ టేస్ట్ చూపించేశారు. ఇప్పుడు నువ్వేమో పొంగల్ చేస్తున్నావు అనమాట. ఓకే, ముందుగా మనం క్యారెట్ ని ఫ్రై చేస్తాం. తురిమిన క్యారెట్ ఓకే నెయ్యిలో. సో అయితే ఇక్కడ పాలు మరిగించేద్దామా. మొత్తం పోసేనా? మొత్తం పోసే. ఓకే, సో ఇక్కడ పాలు మరుగుతూ ఉండాలి, అక్కడ క్యారెట్ వేగుతూ ఉండాలి. ఓకే, సో మీ ఇద్దరు హేమ గారి సినిమాలు చూసారా? చూసాం. ఏది ఏది బాగా ఇష్టం నీకు? అతడు. నీకు అష్టాచమ్మ మూవీ ఇష్టమా? అంటే ఆవిడకి ఇష్టమైనవి మీకు కూడా ఇష్టం అయిపోయినాయా? నేను అసలు బయట నాటిగా ఉంటాను కానీ ఆల్మోస్ట్ సినిమాల్లో చాలా అమాయకురాలు, మొగుడు ఏదైనా అంటే అయ్యో అవునా అండి అలాగే, అంటే కొంచెం వాయిస్ కొద్దిగా పెద్దగానే ఉంటుంది అంటే కొన్ని క్యారెక్టర్స్ లో. సో దాంట్లో అయితే చాలా మౌనిక క్యారెట్ శుభ్రంగా వేగిపోయినట్టుంది. చాలా. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఎందుకు ఇది అటు పెట్టేసుకో. సరే, అంటే పాలు అందులో వేయాలా, అది ఇందులో వేయాలా? ఇదే అందుట్లో వేయాలి. రైస్ వేసిన తర్వాత కన్ఫ్యూషన్ అవ్వకు, నువ్వేమే. సరే, నేను వేయట్లేదు. ఇదిగో ఇది ఇక్కడ పెట్టుకో. పాలు కొంచెం మరగాలి బాగా. ఇది ఇక్కడ పెట్టేస్తా. ఓకే, పాలు హైలో సో ఇది వేయించి పక్కన పెట్టుకోవాలా? ఓకే ఓకే. సో రైస్ పెసరపప్పు కలిపి ఉడికించేసావు, కొబ్బరి ముక్కలు చక్కగా వేయించేసారు, డ్రై ఫ్రూట్స్ వేయించేసావు, అన్ని కూడా నేతిలో అనమాట వేయించింది. ఇదేమో ఉడికించుకోవాలి. ఓకేనా? పాలు మరగాలట. పాలు మరగాలి. సో ఉడికించిన పెసరపప్పు రైస్. ఆల్రెడీ ఉడికించిన రైసే కాబట్టి క్యారెట్ వేసి. సో ఇద్దరు కూడా చక్కగా తక్కువ క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టి ఫాస్ట్ గా చేసేసి. నెక్స్ట్ బెల్లమా వేసి. ఇంతకీ మీ ఇద్దరు ఏం చదువుతున్నారు? ఎంఎస్సి కెమిస్ట్రీ. ఇద్దరు సేమ్ కాలేజా? సేమ్ కాలేజ్. ఒకే దగ్గర ఉంటారు. ఒకే దగ్గర. బాగుంది. తెనాలి బ్యాచ్. సో షూటింగ్స్ లో కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారేమో కదా. అంటే మెయిన్ గా ఇప్పుడు కొంతమంది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్ గా అందరి ఇళ్ల నుంచి క్యారేజ్లు వస్తాయి. బ్రహ్మానంద గారి ఇంట్లోంచి, మా ఇంట్లోంచి అందరం ఒకే చోట కూర్చుని ఒకే చోట కూర్చుని భోజనం చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఏమైనా కామెడీ సినిమాల్లో, అంటే ఇప్పుడు ఈవీవి గారి సినిమాలు ఇలాంటి సినిమాల్లో ఇంకా ఎక్కువ మంది కలుస్తుంటారు కదా. కలుస్తుంటాం. అసలు ఇంకా చాలా గోలగా ఉంటుంది సెట్ అంతా. సో త్వరలో మేము హేమ గారిని ఏ సినిమాలో చూడబోతున్నాం? రబస్ అనే సినిమా చేస్తున్నాను ఎన్టీఆర్ ది. అది ఈ డీఫర్ డోపిడి ఆల్రెడీ రిలీజ్ అయింది. దాంట్లో మంచి పేరు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 3-4 మూవీస్ సూపర్ డూపర్ హిట్స్. అవును, పవన్ కళ్యాణ్ అసలు సో హ్యాపీ అన్నమాట. మౌనిక ఓకేనా? ఏం వేయాలి ఇప్పుడు మనం? కొబ్బరి వేయించేసుకున్న కొబ్బరి ముక్కలు.
నాకు ఇలా నెయ్యిలో వేయించిన కొబ్బరి అంటే చాలా ఇష్టం. బాగుంటుంది కదా. చలివిడిలోకి వేస్తారు అవును, కదా. చలివిడిలోకి చక్కెర పొంగల్లోకి. అప్పుడు ఏం చేశాను, అవన్నీ ఏరుకుని తినేసి చలివిడికి వేస్తాను. అవునా? అవును, ఎక్కువ అంటే ఊర్లలో ఇది ఎక్కువ వేస్తారు, ఎండు కొబ్బరి కూడా. ఎండు కొబ్బరి బాగా వేస్తారు, ముఖ్యంగా ఈ పెళ్లిళ్ళకి ఆ సారు పెట్టే టైంలో అవును. బాగా చేస్తుంటారు కదా. డ్రై ఫ్రూట్స్ Okay. ముందుగా ఓకే, ఇలాచి పౌడర్. ఫైనల్ గా. సో కొన్ని స్వీట్స్ లో ఆ ఇలాచి పౌడర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, కొన్నిట్లో అది డామినెంట్ గా ఉంటుంది అనుకున్న వాటిల్లో మనము అవాయిడ్ చేసేయచ్చు. కానీ ఆల్మోస్ట్ స్వీట్ లో వేస్తూనే ఉంటారు. అవును. ఇలాచి పౌడర్ లేకుండా చాలా తక్కువే ఉంటాయి. ఇందాక మనం బొబ్బట్లో బొబ్బట్లో వేసుకోలేదు, వేసుకోలేదు, ఎందుకంటే పైనాపిల్ ఫ్లేవర్ పోతుంది కనుక. అవును, అదే అలాంటి వాటిల్లో అవాయిడ్ చేసినా ఇలాంటి వాటిల్లో కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ గా నెయ్యి వేసి ఓకే, స్టవ్ ఆఫ్ చేసేనా? ఇందులోకి తీసేస్తావా? మొత్తం ఆ డ్రై ఫ్రూట్స్ ఉండడం వల్ల మనకి బాగా కలర్ కనిపిస్తుంది. ఓకే, పైనుంచి ఇంకొంచెం డ్రై ఫ్రూట్సా? హేమ గారు మన కోసం ఒక హాట్ స్వీట్ చేస్తే మీరు కూడా ఒక హాట్ స్వీట్ చేశారు. బాగుంది కాంబినేషన్. ఓకే, రెడీ. రెడీ. ఏం రెడీ? పెసర పొంగలి రెడీ. రెడీ, వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా క్యారెట్ పెసర పొంగలి కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పొంగలి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ పెసర పొంగలి తయారు చేసే విధానం: ముందుగా బియ్యం పెసరపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించాలి. మరొక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉడికించిన బియ్యం పెసరపప్పు మిశ్రమం, వేయించిన క్యారెట్ తురుము, బెల్లం వేసి దగ్గర పన్నివ్వాలి. తర్వాత వేయించిన కొబ్బరి ముక్కలు, వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారెట్ పెసర పొంగలి రెడీ. ఓకే, మరి రెండు వంటలు కూడా రెడీగా ఉన్నాయి అండ్ రాజు గారు కూడా వచ్చేసారు టేస్ట్ చూడడానికి. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో హేమ గారు, ఫస్ట్ మనం స్వీట్ టేస్ట్ చూద్దామా, హాటా? నాకే బదులు పెట్టావా? ఏదైనా మనం రెండు తినాలి. సో ఫస్ట్ ఏది తిందాం? ఓకే, హాటే బెటర్. హాటే బెటరా? సో రాజు గారు, సో హేమ గారు తన చాయిస్ నేను అనుకున్నాను. అదే హాట్ అంటే ఇష్టం కాబట్టి. మౌనిక, నువ్వు కూడా తీసుకో. మీరు కూడా తీసుకున్నా. కారం మాత్రం బాగా. వావ్, హేమ గారు కారంగా తినే హేమ గారే అన్నారు, స్వీట్ తినేద్దాం తగ్గిపోద్ది. ఓకే, ఇదా మీ ప్లాన్? మీరు కూడా తీసుకున్నా. సరిపోయింది. ఓకే, సో రెండు కూడా టేస్ట్ చూసేసాం కదా. సో హేమ గారు, ఏది ఎలా ఉంది? కారం కారంగా బానే ఉంది, స్వీట్ 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 గా బానే ఉంది. సో ఇది రెండిట్లో బెస్ట్ ఏది అంటే నాకు సంబంధం లేదు. చక్కగా పండగ రోజున నా ఆడపడుచుల్ని నేను ఇబ్బంది డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అంటే డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, అంటే ఎవరు వంట చేస్తే వాళ్ళకి ప్రైజ్, అది మన కాంపిటీషన్ అది కదా. రాజు గారు చెప్తారు, ఆయన మీద తోసేస్తాను. టర్మ్స్ కుక్, మీరు షెఫ్ కాబట్టి చక్కగా మీరు చెప్పేయండి. సో స్వీట్ లో అంటే ఈ పొంగల్లో కొబ్బరి ముక్కలు అవి చేసడం ఎక్కువ, అంటే ఊర్లో సైడ్ లో ఎక్కువ చేస్తుంటారు. సిటీ కల్చర్ లో చాలా మందికి తెలియదు. సో ఇక్కడ మళ్ళీ చూపించారు తను. వంకాయలో ఏంటంటే ఆ జీడిపప్పు కొంచెం మాడి
వంకాయ ముక్కలు కూడా ఇంకొంచెం ముందుగానే చేసేస్తే బాగుండేది. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా కొంచెం ముందు తీసేస్తే చాలా బాగుంది. అండ్ కొంచెం సాల్ట్ కూడా ఇంకొంచెం పడొచ్చు, అంటే కారం ఎక్కువ అవడం మూలంగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా జీడిపప్పు ఏదైతే ఉందో అది కొంచెం మాడింది. అవును. సో దాని వల్ల కలరు స్పాయిల్ అయింది. మనకి కొంచెం వాటర్ పోసి పేస్ట్ వేయగానే కొద్దిగా దగ్గరికి చేస్తే చాలా ఫాస్ట్ గా అడుగు పట్టాలి. అదొక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే కొన్ని మనం మసాలాలో ఏది వేస్తున్నాం, సో అది ఎంత టైం తీసుకుంటుంది, అదొకటి చిన్నది మనం గమనించుకుంటే బాగుంటుంది. సో లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నావు కదా, ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యావు అనుకో, పెళ్ళైన తర్వాత సూపర్ గా వండి పెట్టొచ్చు మీ ఆయనకి. ఓకేనా? సరే, మొత్తానికి ఈ రోజు విన్నర్ మౌనిక అనమాట. అవునా? కంగ్రాచులేషన్స్. ఇదిగోండి మీ చేతుల మీదుగా మౌనికకి ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పండక్కి మంచి చీర దొరికేసింది. సో చూద్దామా చీర ఎలా ఉందో? యా షూర్. బాగుంది. యా, మంచి చీర కొట్టేశావు. ఓకే, సో అలాగే హేమ గారు మీ చేతుల మీదుగా సుధాక్ కూడా ఒక మంచి గిఫ్ట్ సిఎంఆర్ విశాఖ నుంచి. ఓకేనా? చక్కగా రాజుగారు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి చక్కగా వంట చేసాయి నెక్స్ట్. ఓకేనా? ఓకే, సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా వంటలు చేసి మన గెస్ట్ హేమ గారిని అలాగే రాజు గారిని కూడా ఇంప్రెస్ చేసినందుకు. బాగా చదువుకోండి ఇద్దరు కూడా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో మరి చూసారు కదండి వాళ్ళ ఊరించి వంటల్ని. మరి మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. నెయ్యి కాచేటప్పుడు ఒకవేళ వెన్న చాలా కాలం నుండి నిలువ చేసిందైతే అందులో కొద్దిగా కరివేపాకు వేసినట్లయితే బ్యాడ్ స్మెల్ రాకుండా నెయ్యి గుమగుమలాడుతూ వస్తుంది. ఓకే, సో మరి హేమ గారు చక్కటి వంటలు అయితే టేస్ట్ చూసేసాం కదా. అవును. ఇప్పుడు ఏంటంటే మనం తిన్న వంటల్లోని పోషక విలువలు ఎందులో ఎంతెంత ఉన్నాయి, ఏ తినొచ్చు ఏ తినకూడదు అన్ని కూడా మనకి డాక్టర్ అరుణ గారు చెప్తారు. మరి విందామా? డెఫినెట్ గా. ఓకే, మరి ఇప్పుడు పోషక విలువలు ఏంటో అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన బేబీకార్న్ వడల్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మినప వడల్లో బేబీకార్న్ యాడ్ చేయడం మూలాన ఏమవుతుందంటే డెఫినెట్గా అది ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి ఈ బేబీకార్న్ యాడ్ చేయడం ఒక కొంచెం బెటర్మెంట్ అనే చెప్పచ్చు. సో బేబీకార్న్లోని పోషక విలువలు అనేకమండి. ముఖ్యంగా మనకు యాంటీ ఏజింగ్ అంటే స్కిన్ స్మూత్గా రింకిల్స్ రాకుండా ఉండాలంటే ఈ విటమిన్ A, విటమిన్ C ఎక్కువ ఉన్న బేబీకార్న్ లాంటి ఐటమ్స్ తీసుకుంటే బాగుంటుంది. బట్ పండగ పూట కదా ఈ వడలు, గారెలు ఇలాంటివన్నీ చాలా కామన్. అట్ ద సేమ్ టైం ఇవి మనం రెగ్యులర్గా తీసుకుంటే కూడా అంత మంచిది కాదు. కొలెస్ట్రాల్ లెవెల్స్ని డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తుంది. మధురంలో చూసిన పైనాపిల్ బొబ్బట్లు. పైనాపిల్ కూడా అదే రూల్ ఏంటంటే పైనాపిల్ అన్నది ఎంత మంచిదంటే అందులో ఉన్న బ్రోమోలిన్ మనకు చాలా రకాలుగా బాడీకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని రకమైన థింగ్స్ చాలా మంచిది నిర్ధారించబడినవి అన్న వాటిల్లో ఫ్రూట్స్ ఒకటి. సో అలాంటి ఫ్రూట్స్లో ఈ పైనాపిల్ టాప్ అని కూడా చెప్పచ్చు. కానీ దాన్ని మళ్ళీ మనం ఇలా వండుకోవడంలో ఏమవుతుందంటే ఉన్న పోషకాలు కొద్దిగా పోతాయి. సో డెఫినెట్గా ఇవన్నీ పచ్చిగా అలా రాగా తీసుకోవాలి. నేను చెప్పే సలహాలు జనరల్గా డైలీ డైట్ కండి. కానీ అగైన్ చెప్తున్నాం కదా మనం డెఫినెట్గా ఈ పార్టీస్ ఈ ఫెస్టివల్స్ అన్నప్పుడు కొన్ని మనం పాటించము. అలాంటప్పుడు ఇలాంటివి అయితే ఓకే. ఇక ఊరించే వంటలో సో క్యారెట్ పెసర పొంగలి. సో డిఫరెంట్గా క్యారెట్ తర్వాత కొంచెం బెల్లంతో ఇలా చేసుకుంటే కూడా మనకు చక్కటి రుచి అనే చెప్పచ్చు. యాక్చువల్లీ మనం ఇంతవరకు చూసిన వంటకాల్లో మంచి పోషక విలువలు ఉంది అని కూడా ఈ వంటకంలో చెప్పుకోవచ్చు. పొంగలి, కిచడి ఇవన్నీ టాప్ అండి. అవి బెల్లంతో చేసుకుని కొంచెం హై క్యాలరీ అయినా కూడా పర్వాలేదు. సో చాలా బాగుందండి క్యారెట్ పెసర పొంగలి. అలాగే వంకాయ జీడిపప్పు కూర. వంకాయ కానివ్వండి జీడిపప్పు అగైన్ మనం లిమిట్లో వాడుకుంటే చాలా మంచిది. బట్ వంకాయ ఎలాంటి ఒక వెజిటబుల్ అంటే మనకు ఈ ఔషధ గుణాలు తప్పితే ఈ విటమిన్స్ అవన్నీ ఎక్కువ ఉండవు కాబట్టి అట్ ద సేమ్ టైం స్పాంజ్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా మనం వాడుకోవాలి. సో ఇవాళ పండగ పూట మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ చూశారు. రెండేమో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే కొంచెం హెవీ క్యాలరీలు అంటే పైనాపిల్ బొబ్బట్లు కానివ్వండి, బేబీకార్న్ గారెలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు హై క్యాలరీ ఐటమ్స్. కాకపోతే ఈ క్యారెట్ పెసర పొంగలి రోజువారీ డైట్కి కూడా బాగా ఉపయోగపడుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదేవిధంగా వంకాయ జీడిపప్పు కర్రీ కూడా బాగుంది. సో ఈ ఫస్ట్ చూసిన 2 రెసిపీస్ అయితే పండగ పూటకి కేటాయించి మిగిలిన 2 రెసిపీస్ మనం రోజువారీ డైట్కి యూజ్ చేసుకుంటే బాగుంటుంది.
సో తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, మరి ఇవాళ హేమ గారితో సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు కదా. మరి వంటలన్నీ కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలు సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. హేమ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా వచ్చి సింపుల్ వంటలు చూపించారు, బోల్డ్ అని కబుర్లు చెప్పారు, సరదాగా నవ్వుకున్నాము. మీరు ఎంజాయ్ చేశారా? 100% ఎంజాయ్ చేశాను. నాకు వంట అంటే చాలా ఇష్టం. ఓకే, సో అందుకని బాగా ఎంజాయ్ చేశాను. సో ఇలాగే మీరు మీ టార్గెట్ ని రీచ్ అయిపోవాలని, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఎప్పుడు మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరోసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈటీవీ ప్రేక్షకులందరూ కూడా నన్ను బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పుడు నవ్వుతూ మీ హేమ మీ ముందు ఇలాగే ఉండాలని ప్లీజ్ బ్లెస్ మీ. ఓకే, మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.